శర్వాణికి తనకు ఉన్న మనస్పర్ధలలో నేను అమృత దగ్గరికి వెళ్తే నేను తనతో సంతోషంగా ఉండలేను. నేనుండగా మీ ముగ్గురిని విడిపోనివ్వను, సరేనా? అవునక్క, అమృతక్కతో మేం మాట్లాడతాం. ఎలాంటి పరిస్థితి ఉన్నా మేం సరిచేస్తాం. లేదంటే మీ ఫ్రెండ్షిప్ ని విడదీసిన పాపం మాకు తగులుతుందక్కా. చచ్చా, దేంట్లో మీ తప్పే ఉంది శ్రావ్య? అర్చన ప్లేస్ లో అమృత రావడం తను కావాలని చేసింది కాదు కదా. చావు బతుకుల మధ్య ఉన్న అర్చనకు అత్తను తీసుకొస్తానని ఇక్కడికి రావడం అమృత తప్పు కాదు. తన మనస్తత్వమే అంత. తన శక్తి మేర ఎదుటి వాళ్లకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది తప్ప తన కోసం ఎప్పుడూ స్వార్థంగా ఆలోచించుకోదు. ఇక శర్వాణి విషయంలో మిస్అండర్స్టాండింగ్ అంటావా? అది ఎందుకొచ్చిందో ఆ కేసు గొడవేంటో నాకింకా అర్థం కావడం లేదు. ఏదైనా సరే నేను చూస్తూ చూస్తూ ఇలాంటి పరిస్థితి రానివ్వలేను. ఆఫ్టర్ ఆల్ మా తోటి కొడలు వైజయంతి అమృత గురించి పాజిటివ్ గా ఆలోచించింది. మేము ఆలోచించలేమా? థ్యాంక్స్ అమ్మా. నువ్వు కూడా అమృతను నెగిటివ్ గా అర్థం చేసుకుంటావేమోనని టెన్షన్ పడ్డాను. నేను బతికుండగా మా అమృతని ఎప్పటికీ నెగిటివ్ గా ఆలోచించను బాబాయ్. ఇప్పుడు మీ దగ్గరకొచ్చింది మా అమృత మంచిదా చెడ్డదా అని తెలుసుకోవడానికి కాదు. ప్రపంచం తలకిందులైనా అమృత క్యారెక్టర్ మారదు. కాకపోతే నేనొక్కదాన్ని శర్వాణి అమృతల మధ్య గొడవని ఆపలేనని బాధ. ఇప్పుడు మీరే నాకు హెల్ప్ చేస్తానని చెప్పాక నాకు చాలా ప్రశాంతంగా ఉంది బాబాయ్. అక్క, నువ్వు సంతోషంగా ఉండు. మేమందరం అమృతక్కతో మాట్లాడి ప్రాబ్లం ఏదున్నా సాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తాం. ట్రై చేయడం కాదు, సాల్వ్ అయిపోవాలి. నేను కూడా నా ప్రయత్నంగా ఇప్పుడే వెళ్లి శర్వాణితో అటో ఇటో తేల్చేసి తన మైండ్ లో ఉన్న నెగటివ్ థాట్స్ అన్ని తీసేయడానికి ప్రయత్నిస్తాను. నేను అర్జెంటుగా శర్వాణి దగ్గరికి బయలుదేరుతాను. మీరు మీ పనుల్లో ఉండండి. నేను వెళ్తాను బాబాయ్. రేణు, నీ పెళ్లి గురించి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని మేం బయలుదేరామని చెప్పాను కదరా. అదేంటంటే బాబాయ్, పెళ్లి విషయాలు శర్వాణితో డిస్కస్ చేయమని చెప్పాను కదా. మీరు నాకు చెప్పినా నేను శర్వాణితో చెప్పాల్సిందే కదా. పైగా ఈ హెడ్ఏక్స్ అని నేను భరించలేను బాబాయ్. ఏదైనా ఉంటే తనతో మాట్లాడండి. మంచి చెడులన్నీ తనే చూసుకుంటుంది. అది కాదమ్మా. వెళ్ళొస్తాను బాబాయ్. అమ్మా రేణు, చూసారా నాన్న, అక్క పెళ్లి గురించి మీరు మాట్లాడదామనుకున్నారు, కానీ తను మాత్రం ఇప్పుడు మనమేం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితులు లేదు.
ఏరా ఏమైనా చెప్పారా? అక్క ఈ ఎదవలు బాటిల్స్ తాగి మందు సోడా స్టఫ్ ఈ 3 మాటలు తప్ప ఇంకేమీ చెప్పట్లేదు అక్క. మెల్లగా కూపిలాగరా. ఆ రాకేష్ గారి ఫ్రెండ్స్ వీళ్లే కదా. అసలు వాడు మిస్ అయిన రోజు ఏం జరిగిందో ఫ్రెండ్స్ కి తెలిసే ఉంటుంది కదా. అక్క ఈ మాత్రం తెలివి శర్వానికి లేదా మాధవకి లేదా? వీళ్ళకి మందు దండుగా పచ్చి తాగుబోతులాగున్నారు. ఎంత పోసినా తాగేస్తున్నారు తప్ప ఏం మాట్లాడట్లేదు. వీళ్ళ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేనట్టుంది. వీళ్ళు వదిలేసి ఇంకో రూట్లో ట్రై చేద్దాం అక్క. రే, అమెరికా వెళ్లాల్సిన ఫ్రెండ్ సడన్ గా మాయమైతే వాడెక్కడికి వెళ్ళుంటాడో ఫ్రెండ్స్ కి తెలియకుండా ఉంటుందా? మందు తాగిస్తే అన్ని నిజాలు చెప్తారంటారు కదరా. కూపిలాగడానికి ట్రై చేయరా. అక్క మద్యం ఆరోగ్యానికి హానికరం అనే ఒకే ఒక మాట తప్ప వీళ్ళొక్క మాట కూడా పనికొచ్చే మాట చెప్పట్లేదు. వీళ్ళు నమ్ముకుంటే పని అవదక్క. నా మాట విను. అంతేనంటావా? సరే, ముందా మందు బాటిల్స్ తీసి వాళ్ళని బయట పంపి పోరా. మీ మందు సిటీకి అయిపోయింది, బయలుదేరండి చాలు. అన్నా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు మందు పార్టీ ఇచ్చావు? ఎందుకు మధ్యలోనే వెళ్ళిపోమంటున్నావు? మాకేం అర్థం కావట్లేదు. ఒరే చెత్త వెదవలరా, తాగింది చాలు, బయలుదేరండి, వెళ్ళండి. రేయ్, ఇంత అవమానంగా మాట్లాడాక ఇక్కడెందుకురా, మనం వెళ్దాం పదండి. రేయ్, అతనేంట్రా అలా పంపించేశాడు? ఆ ఒక్క పెగ్గు కూడా అయి ఉంటే భలే ఉండేదిరా. రేయ్, రాకేష్ గారు ఉండుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవి కాదురా. హ్యాపీగా పబ్లో తిరిగేవాళ్ళం. చివరికి ఇలా తయారవ్వాల్సి వచ్చిందిరా. ఆ శ్రావ్యాన్ని వాడు వీడియో తీయకుండా ఉండుంటే వాడికేం జరిగేది కాదురా. ఆ పిల్లే వాడిని ఏదో చేసిందిరా. అంతా మన టైం రా. పదండ్రా, పదండి. ఒరే బోసు, శ్రావ్య వీడియో అంట్రా, త్వరగా రారా. శ్రావ్య వీడియో ఏంటక్క? ఒరే, ఆ రాకేష్ గారి ఫ్రెండ్స్ తాగిన మైకల్లో ఏదో శ్రావ్య వీడియో వల్ల వాడికి ఏదో జరిగిందని గొడుక్కుంటూ వెళ్తున్నారా. అక్క, ఆ తాగుబోతుల మాటలు వింటాం ఎంతవరకు కరెక్ట్ అక్క? ఒరే, ఏ పుట్టలో ఏ పావుందో ఎవరికి తెలుసు? అక్క, నువ్వు అవుట్డేటెడ్ సందులు చెప్పుకో. అసలే నాకు చిరాకు ఉంది. ఒరే, నీ బతుకు తగలట్ట. అర్జెంటుగా వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ లాగు. మళ్ళీ ఆ యదవులు బాటిల్స్ తాగుతున్నారక్క. ఒరే, ఫస్ట్ నేను చెప్పింది చెయ్యి. వాళ్ళని తీసుకొచ్చి పీకల దాకా తాగించు. వెళ్ళరా, పరిగెత్తుకుంటూ వాళ్ళని తీసుకొచ్చి మందు తాగించరా. నా కర్మ. ఏరా, ఇప్పుడైనా ఏమైనా చెప్పారా? ఈ యదవులు చాలా ముదుర్లాక. నువ్వు గెస్ చేసిందే కరెక్ట్. ఆ రాకేష్ గాడు శ్రావ్యాన్ని బట్టలు లేకుండా వీడియో తీసాడంట. ఆ తర్వాతే వాడు మాయమయ్యాడంట. ఆ వీడియో వీళ్ళ దగ్గర ఉందంటనా? ఆ రాకేష్ గాడు కనీసం బ్లూటూత్ నుంచి పంపించమని అడిగినా వాడు ఇవ్వలేదంటక్క. వెరీ గుడ్.
శ్రావ్య వీడియో దగ్గరే ఏదో జరుగుంటుంది. అమృత, నా చేతికి భలే చిక్కావు నువ్వు. అక్క నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఎంత చిన్న విషయాన్ని శరవాణి పట్టుకోలేకపోయింది, మాధవ్ పట్టుకోలేకపోయాడు. వాళ్ళేం పోలీసులక్క? రేయ్, చీకట్లో ఒక రాయేశం తగిలింది. అంత మాత్రాన మనమే తోపులం అనుకుంటే పొరపాట్రా. ఇప్పుడు ఆలోచించాల్సింది వాళ్ళ గురించి కాదు, అమృత గురించి. రేయ్, మాధవ్కి ఫోన్ కొట్రా. సురేష్ చెప్పు. మేడం, డాక్యుమెంట్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఫైల్ ఆఫీస్లో ఇమ్మంటారా లేదంటే ఇంటి దగ్గర తీసుకురమ్మంటారా? నో, నేనే ఆఫీస్కి వస్తున్నాను, అక్కడే చూస్తాను. ఓకే మేడం. రేణు, ఏంటి సడన్ గా? ఈ టైంకి ఇంట్లో ఉంటావని తెలిసి డైరెక్ట్ గా ఫోన్ చేయకుండా వచ్చేశాను. అవునా, సరే కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చో రేణు. రేణు, నువ్వు వస్తావని ముందే చెప్తే వెహికల్ పంపించేదాన్ని కదా. శర్వాణి, నీకు ఆఫీస్కి 10 మినిట్స్ లేట్ అవుతుంది. అర్జెంట్ వర్క్స్ ఏమైనా ఉన్నాయా? ఓహో, ఏదో మాట్లాడాలని ప్రిపేర్ అయి వచ్చావన్నమాట. అయితే 10 మినిట్స్ ఏంటి, హాఫ్ అన్ అవర్ అయినా పర్వాలేదు. ఏదో చెప్పాలనొచ్చావుగా, దేని గురించి రేణు? అమృత గురించి శర్వాణి. రేణు, నీకు లాస్ట్ టైమే చెప్పాను, మళ్ళీ ఇప్పుడెందుకు తన గురించి మాట్లాడుతున్నావు? శర్వాణి ప్లీజ్, అమృత ఏదో తప్పును వెనకేసుకొస్తుందనే కదా నువ్వు తన్ని అవాయిడ్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు మాత్రం రైట్ ఏం చేసావు? మన మధ్య ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉండేదో, అరే ఎలాంటి రిలేషన్ ఉండేదో ఒక్కసారి ఆలోచించు. రేణు, నీకు చెప్తుంటే అర్థం కావటం లేదు. తనిప్పుడు పాత అమృత అయ్యుంటే నిన్ను కళ్ళకద్దుకునేదాన్ని. తను చాలా మారిపోయింది. ఇక చాలు శర్వాణి, ఇప్పటికే నాకు అమృత ఉందన్న సంతోషం కూడా లేకుండా చేసావు. మళ్ళీ అమృత గురించి నెగటివ్ గా చెప్పకు ప్లీజ్ శర్వాణి. రేణు, చివరికి నువ్వు కూడా అమృతని సపోర్ట్ చేస్తున్నావా? సపోర్ట్ చేయడం కాదు, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను. సరే, ఒకవేళ నువ్వన్నట్టే అమృత మారిందని అనుకుందాం. అనుకోవడం ఏంటి రేణు? తనిప్పుడు పూర్తిగా మారిపోయిందని చెప్తున్నాను కదా. సరే, మారిపోయింది, నువ్వు చెప్పినట్టే మారిపోయింది. మరి దానికి నువ్వేం చేశావు? ఒక ఫ్రెండ్ గా అమృత వెనకేసుకుని వస్తున్న తప్పుని నువ్వు సర్దుకోలేవా? ఇదేనా ఇంతకాలం మన మధ్య ఉన్న ఫ్రెండ్షిప్? రేణు, నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. మన ఫ్రెండ్షిప్ గురించి మనిద్దరం ఆలోచిస్తే సరిపోదు, తను కూడా ఆలోచించాలి కదా. అసలు అమృత మనల్ని ఎప్పుడో మర్చిపోయింది. శర్వాణి, నిజంగా తను మర్చిపోయే వ్యక్తి అయితే మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనతో ఎందుకు కలిసిపోతుంది? ప్లీజ్ శర్వాణి, నా కోసం మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు పక్కన పెట్టి. రేణు, నీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియటం లేదు. మనస్పర్ధలు అనేవి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వస్తాయి. అరే, అసలు అమృత బ్రతికే ఉందన్న విషయం ఫస్ట్ నాకే తెలుసని చెప్తున్నాను కదా. తనంటే నాకు ఎంత అభిమానమో తెలీదా నీకు? అలాంటిది నేనే ఒక నిర్ణయానికి వచ్చానంటే అది ఆషామాషిగా జరగదు రేణు. శర్వాణి, ఇంకొక్క మాట అమృత గురించి మాట్లాడితే నేను ఒప్పుకోను. నువ్వు అమృతని ద్వేషించే తప్పు ఒక్కటి చెప్పు. ప్రతి దానికి అమృతని ఆడిపోసుకోవడం అందరికీ అలవాటైపోయింది. ఇప్పుడు మనం కూడా తయారయ్యాం. ఇంకా ఎవరి కోసం బతుకుతోంది తను? నువ్వు అనుకున్నట్లు అమృత ఏమి సామాన్యురాలు కాదు రేణు. తనిప్పుడు కోట్ల రూపాయలకి వారసురాలు. అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి ఆవిడ గారు అధిపతి. డబ్బు, పలుకుబడి, హోదా అన్నీ ఉన్నాయి.
తనకిప్పుడు మనతో ఏం పని? శర్వాణి, నోటికేదొస్తే అది మాట్లాడుకు. ఏ నీకు తెలీదా అమృత గురించి? ఆ డబ్బు పలుకుబడి తన వ్యక్తిత్వం ముందు ఎంత అని నువ్వు నేను నమ్ముతున్నాం కాబట్టే తన ఆటలింకా చెల్లుతున్నాయి రేణు. నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతోందా? అమృత గురించి, అమృత వ్యక్తిత్వం గురించి నిన్న మొన్నటి వరకు నువ్వు గొప్పగా మాట్లాడావు. ఏ అప్పుడే అవన్నీ మర్చిపోయావా? రేణు, నువ్వు గతం మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు. నేను ప్రెజెంట్ జరిగే పరిస్థితిని చూసి మాట్లాడుతున్నాను. అయినా నువ్వు ఆవిడ గారి గురించి ఒక్క తప్పు చెప్పు చాలన్నావు కదా. ఒక్కటి కాదు, అమృత చేసిన తప్పుల గురించి 100 చెప్తాను. ఏం మాట్లాడుతున్నావు శర్వాణి? నిజం నిజం మాట్లాడుతున్నాను రేణు. నా ఆవేశానికి ఎగ్జాంపుల్ ఆ అమృత ఫ్యామిలీ. వాళ్ళమ్మ, నాన్న, చెల్లి, ఫ్యామిలీ అంతా చెల్ల చెదరైపోయారు. కనీసం సింపతి కూడా చూపించలేదు ఆ అమృత. కన్న తండ్రి రేఖ దగ్గర లాక్ అయ్యున్నాడని తెలిసి ఏం చేసింది? కన్న తల్లి ఎక్కడో ఫ్యాక్టరీలో పనిచేస్తుందని తెలిసి ఆ ఫ్యాక్టరీనే కొనేసింది. అంత మాత్రాన లక్ష్మి ఆంటీ కష్టాలు తీరిపోతాయా? పాపం నందిని, తనకి అమృత అంటే ఎంతో ఇష్టం. శివరామరాజు గారు, అవతార్, చివరికి బొబ్బర్లంక అంతా కూడా ఈవిడి గారి గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ ఈవిడ్నే తలుచుకుంటుంటే కనీసం ఒక్కసారైనా అమృతకి వీళ్ళంతా గుర్తుకు రాలేదా రేణు? సరే, ఇదంతా పాత కదా, వాళ్ళందర్నీ మర్చిపోయిందనే అనుకుందాం. మరి అర్చన కోసం ఏం చేసింది? ఎక్కడికో చావు బతుకుల మధ్యకి వెళ్ళిపోయింది అర్చన. పాపం, కనీసం బ్రతుకుందా లేదా అని కూడా ఇంతవరకు తెలీదు. అర్చనని కాపాడుకోవాల్సిన బాధ్యత తనకి లేదా? సరే, ఇవన్నీ వదిలేసే. ఆఫ్టర్ ఆల్ ప్రేమిలాదేవి ఫ్యామిలీ కోసం, తన కోసం ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధపడ్డ ఈ శర్వాణికే సవాలు విసిరి బయటకు పంపించింది ఆ రోజు. ఏ తను చేసిన తప్పులని నేను సమర్థించాలా? ఇంతకాలం నేను అభిమానించింది తనలో ఉన్న మంచితనాన్ని చూసి. ఇప్పుడు ఆ మంచితనమే లేనప్పుడు నేనెందుకు ఇంకా తనని అభిమానించాలి? శర్వాణి, నువ్వు చెప్పేవన్నీ నిజం కావచ్చు, కానీ అమృత అలా కావాలని చేయదు. ప్లీజ్ శర్వాణి, నా మాట విను. అమృత 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 ఇంకా ఎక్కడున్నావు రేణు నువ్వు? ఇప్పుడేం తెలుసు నీకు అమృత గురించి? ఒకప్పుడు అమృత అబద్ధం ఆడదు, కానీ ఇప్పుడు అబద్ధం ఆడుతుంది. అప్పుడు మోసం చేయలేదు, కానీ ఇప్పుడు తప్పు చేసే వాళ్ళని వెనకేసుకుని వస్తుంది. ప్రతిసారి తప్పుని వెనకేసుకొస్తుంది అని చెప్తున్నావు. ఎవరు తప్పు చేశారు? ఎవరిని వెనకేసుకొచ్చింది చెప్పు. అమృత అలా చేయదని చెప్తున్నాను కదా. ఆ ప్రమీల, వదిలేరేను, నా కేసు గొడవ నీకెందుకు? కనీసం నువ్వేనా ప్రశాంతంగా ఉండు. అది కాదు శర్వాణి, నువ్వు అమృత గురించి చెప్తుంటే ఏదైనా నమ్మలేకపోతున్నాను. ఒకవేళ నువ్వన్నట్టు అమృత అవన్నీ కావాలని చేసినా దాంట్లో ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. ఏ రీజన్ రేను? రీసెంట్ గా నీ పెళ్ళే తీసుకో. నీ పెళ్లి జరిగితే అంతా మంచి జరుగుతుందని తాతయ్య, చైతన్య, మీ బాబాయ్, చివరికి ఆ కోయిదర్ కూడా చెప్పాడు. మరి అమృత ఎందుకు నీ పెళ్లి చెడగొట్టాలని ట్రై చేస్తుంది? మాధవ్ ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. చివరికి మా మాధవ్ గురించి కూడా నెగిటివ్ గా చెప్పడానికి సిద్ధపడింది. ఎందుకోసమో తెలుసా రేను? నా కోసం. నిజం రేను, నేనే కదా నీ పెళ్లి జరిపిస్తున్నాను. నన్ను దెబ్బ కొట్టి అందరి ముందు తలదించుకునేలా చేయటమే ఆవిడి గారి ప్లాన్ అనుకుంటా. అంతకు మించి రీజన్ ఇంకేముంటుంది చెప్పు నీ పెళ్లి ఆపడానికి? చివరికి మన శత్రువులు కూడా నీ పెళ్లి గురించి పాజిటివ్ గా మాట్లాడారు. మరి అమృత ఎందుకు చెడగొట్టాలని ట్రై చేస్తుంది? శర్వాణి,
నువ్వు అడిగిన ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. కానీ నేను అమృతని నమ్ముతున్నాను. నీకు నమ్మకం ఉండొచ్చు గాని నాకు ఆ నమ్మకం ఎప్పుడో పోయింది రేణు. శర్వాణి, నీకు అమృత మీద నమ్మకం లేకపోతే కనీసం నా మీదైనా నమ్మకం ఉందా? అదేంటి రేణు, నీ మీద నాకు నమ్మకం లేకపోవడం ఏంటి? ఏంటా పిచ్చి మాటలు? మనిద్దరం ఇప్పుడు అమృత దగ్గరికి వెళ్తున్నాం అంతే. ఏంటి రేణు, నేనెందుకు అమృత దగ్గరికి? కావాలంటే నువ్వే వెళ్ళు, నేను రాను. ప్లీజ్ శర్వాణి, ఇక నువ్వేం మాట్లాడుకో. నువ్వు నాతో పాటు రా, అమృతతో నేను మాట్లాడతాను. రేణు ప్లీజ్. ఇంకేం మాట్లాడద్దని చెప్పానా? నేను అర్జెంటుగా వెళ్ళాలని చెప్తున్నాను కదా. తమ్మరికి మాకంటే ఆఫీస్ మీటింగ్ ఎక్కువ అనుకుంటే మీరు వెళ్ళండి. అనవసరంగా మేమొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశామన్న చెడ్డ పేరు మాకెందుకు?